నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. నాకు విజయవాడ ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్ ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. ఓకేనా. ఇది ఏంటంటే భారతీయ న్యాయ సంహిత 2023లో అనేక వీడియోలు మనం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కంటిన్యూషన్గా ఈ వీడియో చేయటం. ఇదేంటంటే చాప్టర్ 5 గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 5 వచ్చేసరికి అఫెన్సెస్ ఎగనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్. ఓకేనా. సో దీనికి సంబంధించి ఏంటంటే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి దయచేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెలుగులోనే మొట్టమొదట మనం భారతీయ న్యాయ సంహిత గురించి మొట్టమొదట మన ఛానల్ ద్వారానే చెప్తా ఉన్నాం అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసరికి దీనికి సంబంధించి రేప్ గురించి చెప్పడం జరిగింది. అంటే జనరల్గా మహిళలకు సంబంధించిన మహిళల పైన అత్యాచారానికి సంబంధించిన శిక్ష ఏంటి, అసలు దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. ఇది జనరల్గా ఏంటంటే మన ఐపీసీలో మామూలుగా 376 ప్రకారంగానే దానికి సంబంధించిన అవి కంటెంటే ఇందులో ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి చాలా రిగోరియస్ మామూలు ఇంప్రిజ్మెంట్ ఉందండి. అదేంటంటే పనిష్మెంట్ ఫర్ రేప్కి వచ్చేసరికి మీకు దాదాపు ఫైన్ ఒకటి, అలాగే దాదాపుగా మీకు ఇంప్రిజ్మెంట్, లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఉంది. దాంట్లో 376 కానీ దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది రేప్కి సంబంధించి. ఇది కామన్గా అందులో ఉన్నాయి. 376లో సంబంధించి ఏదంటే ఎగనెస్ట్ హర్ విల్లు, అలాగే ఇది కామన్గా ఉందండి. బెదిరించి చేయటము, బలవంతంగా చేయటము, పెళ్లి చేసుకుంటాను మోసం చేయటము, తర్వాత ఆమె మత్తులో ఉన్నప్పుడు చేయటము, అలాగే వితౌట్ కన్సెంట్ ఆమెది 18 ఇయర్స్ లోపి ఉండటము, ఇవి చెప్పడం జరిగింది. దీంట్లో కొంత ఈ సంబంధించి అంటే వేరే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆమెకు సంబంధించిన యోనిలో ఏవైతే ఆబ్జెక్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయటం, బలవంతంగా ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ పెట్టడం ప్రయత్నం చేయడం గురించి చెప్పడం 63 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 63లో చెప్పడం జరిగింది. 64 వచ్చేసరికి మనకి పనిష్మెంట్ గురించి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకోటి మీకు అతి ముఖ్యమైనది పనిష్మెంట్ ఫర్ రేప్ సర్టన్ కేసు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ 65 మంచిది గుర్తుపెట్టుకోండి. 63, 64, 65 గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే. 63, 64, 65 సంబంధించి రేప్కి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన పనిష్మెంట్ వివరం కూడా దీంట్లో చెప్పడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే దీనికి సంబంధించి పనిష్మెంట్ వచ్చేసరికి న్యాచురల్ అంటే జీవితకాలం గుర్తుపెట్టుకోండి, జీవితకాలం శిక్ష విధించడం జరిగింది. వీలైతే కొన్ని సందర్భాల్లో 65 క్లియర్గా చెప్తుంది పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని సర్టెన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇందులో పనిష్మెంట్ ఫర్ రేప్లో న్యాచురల్ లైఫ్ అండ్ షల్ లైవ్లీహుడ్ డెత్ పనిష్మెంట్ కూడా చేయడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే దీనికి సంబంధించి ఇంకా ఇదే కాకుండా సెక్సువల్ ఇంటర్ కోర్స్ బై ద పర్సన్ అథారిటీ, అలాగే సెక్సువల్ ఇంటర్ కోర్స్ బై ద హస్బెండ్ అపాన్ హిజ్ వైఫ్ డ్యూరింగ్ సపరేషన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఈ సపరేషన్గా మనము అంటే భార్య భర్త విడిగా సపరేషన్గా ఉన్నప్పుడు భర్త కనుక ఈ భార్య పైన అత్యాచారం చేస్తే 67 కింద అతనికి దాదాపుగా 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష, ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి రేప్కి సంబంధించినవి, అలాగే గ్యాంగ్ రేప్ విషయానికి వచ్చేసరికి అది కూడా 70 గురించి చెప్పడం జరిగింది. గ్యాంగ్ రేపు ఏదైతే ఉందో అవి గ్యాంగ్ రేపు చేయకూడదు. సో దానికి సంబంధించి డెత్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క విక్టిమ్కి సంబంధించిన బాధితురాలకు సంబంధించిన వివరాలు కూడా ఇవి తెలియకూడదని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.